న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. వైద్యం అందించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి. ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్. ఎమ్మెల్సీ కవితకు బెయిల్. సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు. విష జ్వరాలతో మంచాన పడిన జనాలు. ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్. విద్యారంగానికి రేవంత్ రెడ్డి పెద్దపీట. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి. ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. భగవద్గీత ప్రచార మండలి ఆధ్వర్యంలో వేడుకలు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి తనిఖీ చేశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టంగా కృషి చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వైద్య అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ విభాగాలను, ఫీవర్ వార్డ్, ఆపరేషన్ థియేటర్, శస్త్రచికిత్స వార్డు, రక్తనిధి కేంద్రం, సెంట్రల్ ల్యాబ్, ఎలిసా టెస్ట్ సెంటర్, టీ హబ్ సెంటర్ తదితర వాటిని సందర్శించి వాటి పనితీరును పరిశీలించారు. ప్రతిరోజు సగటున ఎంతమంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారు, వారిలో ఎంతమంది ఇన్ పేషెంట్లుగా అడ్మిట్ అవుతున్నారు, డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు వంటి వాటితో ఎంతమంది ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు తదితర వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ను అడిగి తెలుసుకున్నారు. రోగుల అవసరాలకు సరిపడా మందులు, ప్లాస్మా, ప్లేట్లెట్ యూనిట్స్ అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. ఆయా విభాగాల వారీగా అందిస్తున్న వైద్య సేవల పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఫీవర్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి వాకబు చేశారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించి వాటిని పరీక్షించిన అనంతరం రోగులకు అందిస్తున్న రిపోర్టులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఓపీ రిజిస్ట్రేషన్ విధానాన్ని పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులను అప్రమత్తం చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడమే కాకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నామని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై వారికి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా జ్వరాలతో ఆసుపత్రులకు వచ్చే ప్రతి ఒక్కరికి రక్త నమూనాల సేకరణ, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్, డయేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా మెరుగైన వైద్య సేవలు అందించేలా పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. సీజనల్ వ్యాధుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జీజీహెచ్లో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. జీజీహెచ్తో పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీలు, సిహెచ్సీలలో ప్రత్యేకంగా ఫీవర్ వార్డులను నెలకొల్పి సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ సీజనల్ వ్యాధులకు సంబంధించిన రోగుల వివరాలను కూడా రోజువారీగా తెప్పించుకుని వారికి అందిస్తున్న వైద్య సేవలను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులచే నిశితంగా పర్యవేక్షణ జరిపిస్తున్నామని కలెక్టర్ వివరించారు. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్య చికిత్సలకు నిర్ణీత రుసుము మాత్రమే వసూలు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. కాగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అన్ని రకాల అధునాతన వైద్య పరికరాలు, ఎలిసా టెస్టింగ్, ప్లాస్మా, ప్లేట్లెట్స్ సెపరేషన్ వంటి యంత్రాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులతో పలికారు. జీజీహెచ్లో మౌలిక వసతుల మెరుగుదలకు సంబంధించిన ప్రతిపాదనలపై అధికారులతో చర్చించి కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివప్రసాద్ తదితరులు. మనకి నిజామాబాద్ జిల్లాలో ఈ మాన్సూన్ సీజన్లో జూలై, ఆగస్టు నెలల్లో ఈ జ్వరాలు అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. సో దీనికి మనం కంట్రోల్ చేయడానికి కూడా మనము ఈ మంత్లో కూడా మనము స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా విలేజెస్లో శానిటేషన్ మీద కూడా మనము
జాగ్రత్తలు తీసుకుంటున్నాము. సో మనకి అదేవిధంగా హెల్త్ ఫెసిలిటీస్లో కూడా స్ట్రెంథన్ చేయడానికి మనకి టెస్టింగ్ కానీ అదేవిధంగా ట్రీట్మెంట్కి కూడా మనకి జీజీహెచ్లో సెపరేట్గా ఒక వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి వచ్చే ఓపీ కూడా డైలీ పెరుగుతూ ఉన్నారు. మనకి ఆన్ ఎన్ యావరేజ్గా ఓపీలో ఫీవర్ కేసెస్ సుమారు 200 వరకు ఓపీ వస్తున్నారు. బట్ అడ్మిషన్స్ అనేది ఒక అడ్మిషన్ స్టేజ్కి వచ్చేవి 3-4 అడ్మిషన్స్ మాత్రమే అవుతున్నాయి. మనకి జీజీహెచ్లో కూడా సెపరేట్గా 20 బెడ్ వార్డ్ ఒకటి ఫీవర్ కేసెస్ గురించి ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి నాట్ ఓన్లీ జీజీహెచ్, పిహెచ్సి, సిహెచ్సిలో వచ్చే ఫీవర్ కేసెస్ ఏవైతే మనకి సిమ్టమాటిక్ డౌట్ఫుల్ కేసెస్ ఉన్నాయో వాటిని టీహబ్కి కూడా శాంపుల్స్ పంపించి నాట్ ఓన్లీ డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా అదర్ టెస్ట్స్ కూడా ఇక్కడ 24/7 రన్ చేస్తూ ఉన్నాము. సో మనకి లాస్ట్ జూలై ఆగస్టులో కొంత స్పైక్ అనేది ఎక్కువగా ఉంది. సో మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఎలిసా టెస్ట్ గురించి ఏదైతే మనకి ఎలిసా టెస్ట్ అంటే ఈ గోల్డ్ స్టాండర్డ్ డెంగ్యూ టెస్ట్ కన్సిడర్ చేస్తాం కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి కూడా మనం శాంపుల్స్ టీహబ్లో తీసుకొని చేస్తున్నాము. సో ప్లేట్లెట్స్ కూడా మనకి జీజీహెచ్లో కానీ అదర్ ఫెసిలిటీస్లో కూడా సఫిషియంట్ నెంబర్లో అంటే ఒకవేళ ఇఫ్ నెసరీ మనకి జీజీహెచ్లో చూసుకుంటే ఈ ఫీవర్ కేసెస్కి ప్లేట్లెట్స్ అనేవి అంటే ఇంతవరకు చూసుకుంటే ఈ మంత్లో ఒక 10 to 15 కేసెస్లో ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజన్ చేశారు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకి సిమ్టమాటిక్ కేసెస్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు డాక్టర్స్. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మనకి టెస్ట్స్ ఎన్ని కండక్ట్ చేస్తున్నారు, అక్కడ ట్రీట్మెంట్ అవన్నీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నాము. సో కాబట్టి మనకి ఓపీ పెరుగుతున్నా కూడా దానికి తగ్గట్లుగా మనకి జీజీహెచ్లో సిబ్బంది కూడా చాలా ఎఫెక్టివ్గా డే అండ్ నైట్ డాక్టర్స్ పనిచేస్తూ ఉన్నారు. ఫీవర్ ఓపీ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఆ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉన్నారు. సో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మనకి డిఎంహెచ్ఓ గారు మీటింగ్ కన్వీన్ చేసి వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనకి డెంగ్యూ అనేది ఈ ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజన్ చాలా వరకు అంటే చాలా కొద్ది కేసెస్లో మాత్రం అవసరం అవుతుంది. దాని మీద కూడా మనము ఈ రేట్ చార్ట్స్ డిస్ప్లే చేయమని అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో చేస్తున్న కేసెస్ ఏవైతే వస్తున్నాయో కేసెస్ని కూడా మనము రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నాం ఆగస్ట్ మంత్ నుంచి. ఎక్కడైనా కంప్లైంట్స్ వస్తే మాత్రం మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఊరట కలిగింది. సుమారు 165 రోజుల పాటు జైలు జీవితం గడిపిన కవిత మంగళవారం రాత్రి 7 గంటలకు బయటకు వచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. మార్చి 15న ఢిల్లీ లిక్కర్ కేసు, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కవిత పైన ఎన్ఫోర్స్మెంట్ సిబిఐ కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసి తిహార్ జైలుకు తరలించారు. అప్పటి నుండి బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం కానరాలేదు. హైకోర్టు బెయిల్ కు నిరాకరించిన తరుణంలో కవిత తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. మంగళవారం జరిగిన వాదనల అనంతరం కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులలో సంబరాలు జరుపుకున్నారు. హరీష్ రావు, కేటీఆర్, ఇతర నాయకులు సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకొని మంగళవారం కోర్టు ఆవరణలో ఉండిపోయారు. చివరకు 2 కేసుల నుండి కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయస్థానం తెలిపింది. మంగళవారం సాయంత్రం 7 గంటలకు జైలు నుండి బయటకు వచ్చింది. బుధవారం మధ్యాహ్నం ఆమె రాష్ట్రానికి చేరుకోనుంది. ఆమె కోసం సోదరుడు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోనే ఉండిపోయారు. సీజనల్ వ్యాధులు ప్రబలి విష జ్వరాలతో ప్రజలు మంచాన పడుతుంటారు. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ సైతం సందర్శించారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం రోజు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ ఏకకాలంలో తనిఖీలు నిర్వహించడంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వైద్య అధికారులు ఆసుపత్రిలోని ప్రతి వార్డులో విరివిగా తిరుగుతూ ప్రతి ఒక్క పేషెంట్ ని వారి యొక్క బాగోగులను అడుగుతూ ఆసుపత్రిలోని వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైరల్ జ్వరాల బారిన పడ్డ ప్రజలు పెద్ద ఎత్తున ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి క్యూలు కడుతున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపడా మందుల కొరత ఏర్పడుతుందని, ప్రజలకు తగిన వ్యాధులకు మందులు సరఫరా లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్వయంగా ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు బాధిత ప్రజలు. ఇక నుండి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. best available services and ensure that the patients receive the medications and the treatment on time. దాంతో పాటు ఇవి అన్ని ఇక్కడ ఫీవర్ కేసెస్
పెరుగుతున్నది. సో ఫీవర్ కేసెస్ సంబంధించి అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. DT కిట్, ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్టింగ్ కిట్ మన దగ్గర ఆసుపత్రిలో అందుబాటులో ఉంది. మలేరియాతో సహా డెంగీ DT కిట్ కూడా ఉంది. దాంతోపాటు ఏమైనా కేసెస్ వస్తే ఎలిజా టెస్ట్ కోసం GGSకి మనం రిఫర్ చేస్తాము ఈ హబ్ ద్వారా. దాంతోపాటు కూడా అటెండెన్స్ సంబంధించి, పంక్చువాలిటీ సంబంధించి, క్లీన్లెస్, శానిటేషన్ ఇవన్నీ instructions have been given to maintain the best standards and ensure that the people of the Armur సంబంధించి Armur మండల్ ఇక్కడ ఉన్న పక్కన మండల్స్కి పేషెంట్స్కి వితౌట్ ఎనీ ప్రాబ్లం ఇబ్బంది లేకుండా పని చేయాలి. దాంతోపాటు మెటర్నిటీ వార్డులో కూడా పరిశీలన ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ అక్కడ ఉన్న కన్సర్న్ స్టాఫ్ నర్స్కి అన్ని హెడ్ నర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దాంతో సహా ఇక్కడ OPలో IPలో కూడా ఒక డిసిప్లిన్తో పాటు ఏదైనా ఇబ్బంది లేకుండా ఇక్కడ వచ్చిన పేషెంట్స్కి సర్వీసెస్ ఇవ్వాలి. అండ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈసారి ఆసుపత్రికి సంబంధించి మెడికల్ స్టాఫ్ అసిస్టెంట్ సంబంధించి ఏమైనా అదర్ ప్రాబ్లమ్స్ మనం ఇది అడ్రస్ చేస్తాము. జిల్లా స్థాయిలో పాసిబుల్ ఉంటుంది, జిల్లా స్థాయిలో అడ్రస్ చేస్తాము, లేకపోతే ప్రభుత్వంకి ఇంటిమేట్ చేస్తాము. థ్యాంక్ యూ. డెంగీ సంబంధించి మెడిసిన్స్ మనకి పారాసిటమాల్ ఇవి అన్నీ అందుబాటులో ఉంటుంది. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ఉంటుంది. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ఏమైనా ఇమీడియట్లీ 10 minutesలో పాజిటివ్ ఆర్ నెగటివ్ వెళ్తాం. ఏమైనా సింప్టమ్స్ ఉంటే మనం అడ్మిట్ చేస్తాము ఇక్కడ ఐపీలో. అండ్ కన్సర్న్ ఐవీ ఫ్లూయిడ్ అయినా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాము. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ అండ్ వీ నాట్ టు వరీ అబౌట్ దట్. విద్యారంగానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేశారని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. నాణ్యమైన విద్య అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు. దర్పల్లి మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి శ్రీకారం చుట్టారు. ముందుగా చాకలి ఐలమ్మ విగ్రహం నుండి చెరువు అలుగు వరకు డ్రైనేజ్ కాలువ నిర్మాణానికి 10 లక్షలతో భూమి పూజ చేశారు. అనంతరం మోడల్ స్కూల్లో 18 లక్షల రూపాయలతో సైన్స్ ల్యాబ్ రూమ్ మరియు తరగతి గదుల మరమ్మతుల కోసం భూమి పూజ చేశారు. తదనంతరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 110 మందికి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేయాల్సిన అభివృద్ధి పనులను చేయలేక కాలయాపన చేసిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని పనులను పూర్తి చేస్తున్నామని ఆయన చెప్పారు. 6 గ్యారంటీలో ఇప్పటికే 4 అమలు చేశామని, మిగతావి త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు. 2 లక్షల రైతు రుణమాఫీకి అవసరమైన నిధులు కేటాయించామని, ప్రతిపక్ష నాయకుల మాయమాటలు నమ్మి రైతులు మోసపోవద్దని ఆయన రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికారి ప్రతినిధి చెల్మల నర్సయ్య, సొసైటీ చైర్మన్లు చిన్నారెడ్డి జనార్దన్, కాంగ్రెస్ నాయకులు మిట్టపల్లి గంగారెడ్డి, బొక్కల బాలయ్య, సురేందర్ గౌడ్, బంగ్లా శ్రీధర్ మరియు ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చెలిమిల నర్సయ్య, సొసైటీ చైర్మన్లు చిన్నారెడ్డి జనార్దన్, కాంగ్రెస్ నాయకులు మిట్టపల్లి గంగారెడ్డి, బొక్కల బాలయ్య, సురేందర్ గౌడ్, బంగ్లా శ్రీధర్ మరియు ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 10 లక్షలతోని డ్రైనేజ్ పనులు, అదేవిధంగా దర్పల్లి మోడల్ స్కూల్లో PMC కింద 18 లక్షల పైచిలకు ఫండ్స్, ఇవాళ ఫండ్స్ కొరకు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. 4 ఐమాక్స్ లక్ష, దానికి ఒక 6 లక్షల రూపాయలు. ఈ పనులకు మనం ఇలా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మోడల్ స్కూల్లో విద్యార్థులందరినీ కూడా కలవడం జరిగింది. అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. మిడ్ డే మీల్స్ కానీ, వాళ్ళ యొక్క భోజనశాల ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా వాళ్ళ ఉన్న ఏదైతే సమస్యలు చెప్పారో అవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇలా కళ్యాణ లక్ష్మి ఒక 110 కళ్యాణ లక్ష్మి చెక్కులు, తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఒక 50, ఇవన్నీ కూడా ఇక్కడ ఎంపీడీ ఆఫీస్లో పంచడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఇవాళ మనం అన్ని మోడల్ స్కూల్స్ కానీ, అన్ని జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ మరి అవన్నీ కూడా మంచిగా ఉన్నత స్థాయిలో మనం అంటే స్టాండర్డ్స్ పెంచుకొని మరి అక్కడ మినిమం బేసిక్ ఏదైతే వాటర్ ఉందో వాటరు, మరి డైనింగ్, తర్వాత కిచెన్, తర్వాత అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, ప్లే గ్రౌండ్ ఇవన్నీ కూడా చేసుకోవడానికి కావాల్సిన
వసతులన్నీ కూడా ప్రభుత్వం కల్పించడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ ఆల్రెడీ ఒక 1200 కోట్లతోని అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 26,000 స్కూళ్ళను కూడా రిపేర్ చేసుకోవడం జరిగింది. ఇవాళ రాబోయే కాలంలో మండలంకు ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ పేరు మీద ఇవాళ మన నియోజకవర్గంలో ఒకటైతే ఇప్పుడు శాంక్షన్ అయిందో ఆల్రెడీ 25 ఎకరాలలో పెద్ద ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కట్టడం జరుగుతూ ఉంది. దాని ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన ఇంగ్లీష్ మీడియంలో విద్యను గ్రామీణ పేద విద్యార్థులకు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. దీంట్లో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. కో ఎడ్యుకేషన్ ఇది. సో ఈ విధంగా మరి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ను బలోపేతం చేయడానికి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసింది బాగా. ఇవాళ యూనివర్సిటీల పరిస్థితి కానీ, మరి రెసిడెన్షియల్ స్కూళ్ళ పరిస్థితి కానీ, మరి జిల్లా పరిషత్ స్కూల్ కానీ, మిడ్ డే మీల్ ఇవన్నీ కూడా వసతులు బాగలేవన్న ఆరోపణలు వస్తున్న సందర్భంలో ప్రభుత్వం దీని మీద పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి మరి అన్ని స్కూల్ అంటే విశ్వవిద్యాలయాలనే కాకుండా ఈవెన్ స్కూళ్ళను కూడా అప్గ్రేడ్ చేసి మరి పిల్లలకు అందరూ కూడా నాణ్యమైన విద్యను అందించాలి. వాళ్ళు తెల్లారి ఇంటర్నేషనల్ లెవెల్లో కాంపిటీషన్లో పాల్గొనేటట్టు వాళ్ళని తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రభుత్వం ఆల్రెడీ 15వ తారీఖు 7వ నెల జియో ఇష్యూ చేసినాం. జియో నంబర్ 567 జియో నంబర్ మనం విడుదల చేసినాం. ఆ జియోని క్లియర్గా చెప్పడం జరిగింది. 2 లక్షల లోపల ఉన్న రుణాలందరికీ కూడా మొత్తం 31,000 కోట్లు మేము మాఫ్ చేస్తాం. మా లెక్కల ప్రకారము 41 లక్షల మంది రైతుల కుటుంబాలు ఉన్నాయి. ఇంతవరకు మేము 3 విడతలుగా 22 లక్షల మంది రైతులకు మేము మాఫ్ చేసాం. ఇంకా కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు. కొంతమంది తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ కుటుంబానికి 2 లక్షలు కాబట్టి కుటుంబము దాన్ని సరిగా అంటే ఈ కుటుంబాన్ని ఐడెంటిఫై చేసుకోవడంలో కానీ, లేకుంటే కొంతమంది ఆధార్ లింక్ సరిగా లేకనో, బ్యాంక్ అకౌంట్ నెంబర్ సరిగా లేకనో, లేకుంటే కొన్ని ఏంటంటే ఇప్పుడు కోర్ బ్యాంకుకు ఈ లోకల్ బాడీస్ ఉంటాయి కదా, ఏది మన గ్రామీణ బ్యాంకులకు కానీ, లేకుంటే ఈ సింగిల్ విండో కోఆపరేటివ్ బ్యాంకులకు లింక్ సరిగా లేకుండా ఇబ్బందులు టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి రాలేదు. అట్లా మేము ఐడెంటిఫై చేసిన దగ్గర 5.5 లక్షల మంది ఉన్నారు కుటుంబాలు. వాళ్ళకందరూ కూడా ఇవాళ మనం ఒక కొత్త యాప్ పెట్టి మరి ఎలక్షన్ ఏదేమంటారు దీన్ని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వాళ్ళకు ఒక యాప్ డౌన్లోడ్ చేయించుకొని ఇచ్చి వాళ్ళందరూ కూడా డోర్ టు డోర్ సర్వే చేయమని చెప్తా ఉన్నాం. ఈ 15వ తారీఖు వరకు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అట్లా ఏం అనుమానం లేదు. ఇవాళ మళ్ళీ ఇంకా 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు మేము జీవోలో కూడా చెప్పినాము. ఆ జీవోలో కూడా క్లియర్ రాసింది ఉంది మనకి. ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ మిగతా అమౌంట్ 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళు బ్యాంకులో కట్టుకుంటే ఆ 2 లక్షలు మాకు కూడా మాఫ్ అవుతుంది. ప్రభుత్వము మాట ఇచ్చింది, దానికి జీవో కూడా ఇచ్చింది, క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నది. ఆ డబ్బులు కూడా కోర్ బ్యాంకులో డిపాజిట్ చేసింది కాబట్టి ఇంకా రైతులు ఏమాత్రం అనుమానం లేకుండా మరి ఖచ్చితంగా మీ రుణమాఫీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ఖచ్చితంగా చేస్తుంది కాబట్టే ఇవాళ వాళ్ళు 10 సంవత్సరాలు చేయకపోయినా మేము 8 నెలలు వచ్చే 8 నెలలు అయినా కానీ మరి రైతులకు రుణమాఫీ చేసినాం. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఉనికిని కోల్పోతామని ఏదో పొద్దుగా రైతులను రెచ్చగొట్టి ఇంకా మళ్ళొకసారి మోసం చేద్దామన్నటువంటి తపనతోనే ఏదో రైతులను రెచ్చగొడతా ఉన్నారు. కానీ రైతులు కూడా నమ్మట్లేదు. మన రైతు ఏదో ఒక దీక్ష చేశారు, ఎక్కడ మంది లేరు అందులో, వాళ్ళు ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలు. మరి వాళ్ళు కూడా పోతే కూడా వాళ్ళ మీద కూడా తిరగబడ్డారు. మీరు 10 ఏళ్ళు ఏం చేసిండా, మీరు ఇంకా మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చారని చెప్పి. ఇలా టీఆర్ఎస్ నాయకులు నిజంగానే సిగ్గు శరం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు మోసం చేయడం చాలక ఇంకా మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి వస్తూ ఉన్నారు. పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇవ్వలేదు. 3 ఎకరాల పొలం అన్నది ఇవ్వలేదు. నిరుద్యోగుల ఉద్యోగం అన్నారు, ఇవ్వలేదు. ఇవాళ తీసి ప్రజలు వాళ్ళను ఓడగొట్టి. శ్రీకృష్ణాష్టమి వేడుకలు గీతా భవన్ లో అధ్యక్షుడు మానవతావాది రథసారథి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఉదయం నుండి ప్రత్యేక పూజలు జరిపారు. దుష్ట శిక్షణ శిక్ష రక్షణకై శ్రీకృష్ణ అవతారం లోక కళ్యాణం కోసం అవతరించిందని గీతా భవనం అధ్యక్షుడు ఎంఎస్ నరసింహాచార్యులు అన్నారు. మంగళవారం రైల్వే స్టేషన్ రోడ్ అఖిల భారతీయ భగవద్గీత కేంద్ర ప్రచార మండలి గీతా భవనంలో 5251వ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం గోపూజ ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, గీతాయజ్ఞం, భారత్ మాత భజన, పరివార్ సుదీర్ఘ భజన, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ తదితర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణుడు మానవతావాదిగా, గీతాచార్యుడిగా, జగద్గురువుగా చిన్ని కృష్ణయ్య లీలలు అపూర్వమైనవని కొనియాడారు. లోక కళ్యాణం కోసం గీతా భవనంలో ప్రతి శుక్రవారం గీతా సత్సంగం, ప్రతి నెల పౌర్ణమి రోజున గీతాయజ్ఞం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కృష్ణాష్టమిని పురస్కరించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మండలి కార్యవర్గ సభ్యులు నరేందర్ రావు షిండే, ఉపాధ్యక్షుడు యోగ రామచంద్రం, కోశాధికారి అరటి లక్ష్మీనారాయణ, వేద పండితులు జనగామ చంద్రశేఖర శర్మ, పొనుగంటి గంగాధర్, వెంకటస్వామి, మెడిచర్ల ప్రభాకరరావు, జిఎం శంకర్, నిర్మల్ శాఖ కార్యదర్శి వెంకటరమణ, అశోక్ రావు, భాస్కర్, మహిళలు, భజన బృందం ప్రతినిధులు పాల్గొన్నారు. ఏదైనా కూడా పాపం పండితేనే శిక్ష ఉంటుంది. పాపం పండింది 90 వరకు ఏం కానీ 100 వచ్చింది పాపం పండు. ఇవ్వ మన జీవితంలో కూడా అంతే. ఆయన తప్పులు చేస్తుండో పొరపాటు చేస్తుండో ఆయన ఎంతో ఇది చేస్తుండో ఏం పడుతుందంటే పాపం పడ్డాలి. ఏదైనా కదా పుణ్యం పడినప్పుడు కూడా మంచి జరుగుతుంది, పాపం పడినప్పుడు చెప్తుంది. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి, పూజింపబడే వ్యక్తి, ఇలా సమస్తమైన విశ్వమంతా ఎందుకు పూజిస్తుందంటే అలాంటి ఆయన ప్రతి లీల, ప్రతిది కూడా, ప్రతి చేష్ట, ప్రతి కర్మ కూడా ఒక దివ్యమైంది, దివ్యమైంది. అందుకోసమే అంటాడు ఆయన అధ్యక్ష గీతలు సర్వధర్మాలను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శరణం. నీ అన్ని ధర్మాలు విడిచిపెట్టేసి, అంటే ఏ అవస్థలు ఉన్నావో ఆ అవస్థలన్నీ కూడా విడిచిపెట్టేసి మొత్తం సరెండర్ కావాలా, శరణాగతి కొడు. అంటే అన్నీ నేనే చూసుకుంటాను, వర్ణించి సర్వ పాపేభ్యో నువ్వు ఎన్ని పాపాలు చేసినా కూడా నేను తీసుకుంటాను, అన్ని స్వీకరిస్తాను. ఎందుకంటే నువ్వు నాకు సరెండర్ అయితే ఆయన జన్మ కారణమే అది. ఎందుకు సమస్త మానవాళికి మోక్షం ఇవ్వడం, మోక్షం అంటే ఆనందం ఇవ్వడం, సమస్త మానవాళికి ఆనందం ఆనందం యథా యథా ధర్మస్య అభ్యుద్ధారమధర్మస్య తదా పరం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనాయ సంభవం. నేను వచ్చిన తర్వాత ఏం చేస్తాను, ధర్మం ఎప్పుడైతే మనిషికి కావాల్సిన ధర్మం ఆ రోజున ఎప్పుడు ధర్మం నశించిపోయింది. అంటే ఇది ఏం ధర్మం? హింస వెలిగిపోయింది. స్త్రీ పట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డైట్ సప్లై టెండర్లు రద్దు చేయాలన్నారు. ప్రజాపాలన రాష్ట్రంలో వచ్చింది కానీ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి ఇంకా రాలేదని డైట్ టెండర్లో పాల్గొన్న టెండర్దారులు అంబేద్కర్ ఎస్సీ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షులు నాయుడు రాజు అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డైట్ సప్లై టెండర్లను పూర్తిగా రద్దు చేయాలని ప్రజాపాలన రాష్ట్రంలో వచ్చింది కానీ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి ఇంకా రాలేదని డైట్ టెండర్లో పాల్గొన్న టెండర్దారులు అంబేద్కర్ ఎస్సీ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షులు నాయుడు రాజు అన్నారు. మాల మహనాడు నాయకులు ఆరోపణ చేశారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెండర్ నోటిఫికేషన్ కు ముందు నుండే కొందరు అధికారులు టెండర్దారులతో కుమ్మక్కై గతంలో డైట్ సప్లై చేసిన వారికి టెండర్ దక్కేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి టెండర్ దరఖాస్తు ఫారాలు పూర్తిగా ఎవరికీ అర్థం కాని పద్ధతిలో పదజాలాన్ని సమకూర్చారని, అదే టెండర్ దరఖాస్తు ఫారం వరంగల్ కు చెందినవి పూర్తి పదజాలం అర్థమయ్యే రీతిలో ఉందని, అంతేకాకుండా శుక్రవారం జరిగిన
స్క్రూటినీలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సంబంధించిన అధికారులు స్క్రూటినీ చేయకుండానే ఇతర ప్రాంతాలలో పనిచేసే అధికారులను స్క్రూటినీకి పిలిపించి టెండర్లో పాల్గొన్న వారికి మీరు సక్రమంగానే దరఖాస్తు చేసుకున్నారా, జీఎస్టీ చెల్లింపు చేస్తున్నారా, ఐటీ చెల్లిస్తున్నారా, మీకు అనుభవం ఉందా అని అన్ని సక్రమంగా ఉన్నాయా అని పదే పదే ప్రశ్నించినప్పటికీ గతంలో టెండర్ పొందిన వారికి మాత్రం ఏమాత్రం ప్రశ్నించకుండానే అన్నీ సక్రమంగానే ఉన్నాయని తెలిపారని ఆరోపించారు. అంతేకాకుండా గతంలో డైట్ సప్లై చేసిన వారు పైన కొన్ని పత్రికలలో ఆరోపణలున్నాయి. అదేవిధంగా ఆసుపత్రికి వచ్చిన వారు పురుగుల ఆహారం తినలేమని, సరైన నాణ్యత లేని ఆహారాన్ని రోగులకు అందజేయడం వంటివి ఎన్నో చేశారని ఆరోపణలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా వారికే టెండర్ దక్కేలా కొందరు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా దీనిపైన జిల్లా కలెక్టర్ దృష్టి సారించి ఈ టెండర్లను పూర్తిగా రద్దు చేసి మళ్లీ కొత్త టెండర్లకు ఆహ్వానం పలకాలని కోరుతున్నామని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకే టెండర్లు ఇవ్వాలని ఆలోచన సచివాలయంలోనూ, కలెక్టరేట్ కార్యాలయంలోనూ క్యాంటీన్లను వారికి అప్పచెప్పిన విధంగానే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కూడా వారికి అప్పచెప్పాలని అన్నారు. గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో వైద్య కళాశాలను, ప్రభుత్వ ఆసుపత్రిని ఇంత పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని ఆసుపత్రికి వచ్చిన వారికి అందించాలని, అందులో ఎటువంటి అవకతవకలు జరిగినా క్షమించమని, వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయుడు రాజు, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల కిష్టయ్య, బీసీ నాయకులు దేవేందర్ యాదవ్, కాంగ్రెస్ ఎస్టీసీఎల్ నగర అధ్యక్షులు సుభాష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి యందు టెండర్ డైట్ డ్యూటీ డాక్టర్ థైరాయిడ్ పేషెంట్లకు టెండర్లు జరగడం జరిగింది. గత నెలలో 21 తారీఖున ట్రాన్స్ఫర్ అయిన మన ఏడి సంతోష్ గారు అక్కడ నుండి ఖమ్మం నుండి వచ్చి ఆయన టెండర్ ఓపెన్ చేయడం ఎంతవరకు సమంజసం, ఒక పత్రికలో కూడా వచ్చింది ఆయన గురించి. అయినా కానీ ఇక్కడ కేవలం ఒకే సామాజిక వర్గానికి ఇది కేటాయించాలనే నిర్లక్ష్యంతో ఇక్కడ ప్రభుత్వ అధికారులు కేవలం వారికి కేటాయించడానికి ఎత్తుగడ చేశారు. దీన్ని మీరు ఇది అడ్డుకొని మమ్మల్ని టెండర్ యందు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం మహిళలకు కేటాయించాలన్నారు. మహిళా డాక్టర్ గ్రూప్ వాళ్ళకి కేటాయించండి. ఇదంతా ఇంత నిర్లక్ష్యం అండి. ఇక మేము చదువుకున్న వాళ్ళం, టెన్త్ ఫెయిల్ అయినాం. మేము 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఇదంతా మిక్సింగ్ వర్డ్స్ అని ఇదంతా ఏందండి? కేవలం ఇది ఒకే సామాజిక వర్గానికి గత 14 నెలల నుంచి కేటాయించిన వ్యక్తికే, వాళ్ళ వర్గానికే చెందిన వ్యక్తికి ఇవ్వడానికి 11 మంది వేస్తే అందులో 5గురిని నిర్లక్ష్యం చేయడం, వారి అనుకూలం ఉన్న వారికి పీడిఎఫ్లు పంపి వాళ్ళు సెల్ ఫోన్లో చూపిస్తున్నారు. మాకు అక్కడ టెండర్లో ఉంటే వాళ్ళ వ్యక్తులకే అక్కడ పీడిఎఫ్ పంపడం సెల్ ఫోన్లలో క్లియర్గా ఉంది. ఇక్కడ రాతపూర్వకంగా అంతా మిక్సింగ్ వర్డ్స్. అసలు ఇది ఏ విధంగా కేటాయించారు మార్కులు? అసలు అందరికీ 11 మందికి నిష్పక్షపాతంగా అందరికీ ఇవ్వాలి. కేవలం వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇవ్వడం, నువ్వు డిస్క్వాలిఫై అని మెసేజ్లు పెట్టడం. సమస్యల సుడిగుండంలో సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చూపు తగదని ఎస్ఎఫ్ఐ పేర్కొంది. భారత విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపి సంక్షేమ హాస్టళ్లను సంరక్షించాలని ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్ సంరక్షణపై ఈ నెల 23 నుండి 26 వరకు నగరంలోని ప్రభుత్వ స్కూల్లో, ప్రభుత్వ హాస్టల్స్, పాలిటెక్నిక్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో సర్వేలు నిర్వహించడం జరిగింది. ఇందులో వచ్చిన ప్రధాన సమస్యలకు సంబంధించి ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. ప్రతి సంక్షేమ హాస్టల్లో వాటర్ ప్యూరిఫైర్స్ ని ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కోటగల్లి ఇంటర్మీడియట్ కళాశాలలో దాదాపుగా 1000 మంది విద్యార్థులు చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం విద్యార్థులను ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మెటిక్ ఛార్జీలను కనీసం 3000కు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాలలో హాస్టల్స్ లో నివసిస్తున్న విద్యార్థులకు స్కాలర్షిప్స్ ప్రభుత్వమే భరించాలని అన్నారు. మరియు పెండింగ్ లో ఉన్న మెస్, కాస్మెటిక్ ఛార్జీలను ప్రభుత్వం 6 నెలలకు గడుస్తున్నా విడుదల చేయడం లేదు. నిత్యావసర సరుకులను గ్రీన్ ఛానల్లో పునరుద్ధరణ చేసి సకాలంలో ప్రభుత్వం విడుదల చేయాలని అన్నారు. మరియు అద్దె భవనాలలో ఉన్న సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలను నిర్మించాలని అన్నారు. అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ కి శానిటరీ నాప్కిన్స్, హెల్త్ కిట్లను ప్రభుత్వం అందించేటట్టుగా కృషి చేయాలని అన్నారు.
వీటిని పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ SFI రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏదైతే విద్యారంగ సమస్యలపైన పోరాటాలు నిర్వహించాలని చెప్పి కార్యక్రమం ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఈ నెల ఆగస్టు 23 నుండి 26 తేదీ వరకు ఏదైతే సంక్షేమ హాస్టల్ను రక్షించాలని చెప్పి ప్రభుత్వ పాఠశాలలు, దాంతోపాటుగా ప్రభుత్వ కళాశాలలను, డిగ్రీ కళాశాలలో మేము సర్వే చేసి దానిలో వచ్చిన ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఇవాళ దాని మీద పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా విద్యారంగంలో ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, 8142 కోట్లు ఉన్నాయి. వాటిని ఇంతవరకు విడుదల చేయలేదు. వెంటనే వాటిని విడుదల చేయాలని చెప్పి, దాంతోపాటుగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు ఇవాళ మేము వెళ్తున్న పరిస్థితిలో ఇవాళ సమస్యలతో మమ్మల్ని ఆ హాస్టల్ స్వాగతించిన పరిస్థితి ఉంది. ఏదైతే ప్రధానంగా నిజామాబాద్ నగరంలో ఉన్న ఏదైతే హాస్టళ్లలో ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ఏదైతే నాలుకల హాస్టళ్లలో ఏదైతే 186 మంది విద్యార్థులు ఉంటాయి, 20 బాత్రూములు ఉంటాయి. ఆ 20కి కూడా డోర్లు లేని పరిస్థితి. ఇవాళ అసలు ప్రభుత్వం ఎక్కడ పనిచేస్తుంది, ఇలా సోయి ఉందా అని చెప్పి మేము SFIగా డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఏదైతే నిత్యావసర సరుకులకు సంబంధించిన ఏదైతే సంక్షేమ హాస్టళ్లలో గ్రీన్ ఛానల్ అనేది గతంలో ఉండేది, నిత్యావసర సరుకులకు సంబంధించింది. ఆ గ్రీన్ ఛానల్ని వెంటనే పునరుద్ధరణ చేయాలి. ప్రజాపాలన ప్రభుత్వం పేదలకు అనుగుణంగా ఉంటుందని చెప్పి చెప్తున్న ప్రభుత్వం గ్రీన్ ఛానల్ని పునరుద్ధరణ చేయాలి. దాంతోపాటుగా పాలిటెక్నిక్లో విద్యార్థులు ఏదైతే ఉన్నారో ఇబ్బందులు పడుతున్న హాస్టల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా DAH, CAH, డే స్కాలర్ అని చెప్పి హాస్టల్కు సంబంధించిన ఇచ్చి వాళ్లకు ప్రభుత్వమే స్కాలర్షిప్లు కూడా విడుదల చేయాలని చెప్పి, పెరిగిన ధరలకు అనుగుణంగా ఛార్జీలను పెంచాలని చెప్పి, లేకపోతే భవిష్యత్తులో ఈ అన్నిటి కార్యక్రమాలు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. నిజామాబాద్ నగరంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. కవితకు బెయిల్ మంజూరు కావడంతో కార్యాలయ ఆవరణలో టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. నగర అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపారు. మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు దాదన్ గారి విఠల్ మాట్లాడుతూ కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తుందన్న నమ్మకం నిజమైందని చెప్పారు. కృష్ణాష్టమి శ్రీకృష్ణుడు పుట్టినరోజు కాబట్టి ఈరోజు ప్రొద్దున్నే నేను లేచి వినాయకుడికి ఏ శుభకార్యం జరిగే ముందు వినాయకుడికి పూజ చేయాలా, అది ఆచారం. కాబట్టి ఈరోజు కవితమ్మ గారి బెయిల్ ఉంది కోర్టులో, సుప్రీంకోర్టులో. కాబట్టి ఖచ్చితంగా బెయిల్ రావాలని చెప్పి ఈరోజు వినాయకుడిని కూడా పూజలు చేసి వేడుకోవడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం ఉంది. మరో తెలంగాణ సాధించినంత సంతోషం ఉంది. ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం ఈరోజు గర్వించదగ్గ రోజు. ఎందుకంటే కవిత గారు ఒక టైగర్ లాగా, ఒక పులిలాగా తెలంగాణ ఉద్యమంలో కూడా తండ్రికి దగ్గ తనయగా మరి చేసి ఉద్యమంలో జాగృతి సంస్థను ఏర్పాటు చేసి ఉద్యమంలో మరి మొదటి నుంచి ఉవ్వెత్తున పోరాడిన వ్యక్తి కవితమ్మ. అట్లాగే 5 సంవత్సరాలు ఎంపీగా చేసి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసిన వ్యక్తి కవితమ్మ. కాబట్టి మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది అని చెప్తా ఉన్నాం. కడిగిన ముత్యంలాగా కవితమ్మ బయటకు వస్తుందని చెప్పినాం. కడిగిన ముత్యంలాగా ఏమి ఆంక్ష లేకుండా కోర్టు, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం, దాన్ని మించిన కోర్టు లేదు. కాబట్టి ఏ ఆంక్ష లేకుండా మరి బెయిల్ మంజూరు చేసినందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కవితమ్మ గారికి కూడా నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున శుభాకాంక్షలు, శుభాభినందనాలు తెలియజేస్తూ, కొన్ని పార్టీలు, దుష్టశక్తులు ఇంకా మరి వాళ్ళు విలీనమవుతామన్నారు, వాళ్ళు పొత్తు కలుస్తామన్నారు. ఆ బేస్లా ఇది అసలు దాంట్లో ఏం సబ్జెక్ట్ లేకుండా కూడా కేసులు బనాయించి పెట్టి లోపడేయడం జరిగింది. ఎట్ లాస్ట్ చివరిగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఆమె నిర్దోషం అని చెప్పేసి ఆమెకు బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా మేము స్థానికంగా నిజామాబాద్లో పార్టీ ఆఫీస్లో పటాకులు కాల్చి సీట్లు పంపించేసుకోవడం జరిగింది. మా నాయకత్వం ఇప్పుడు బలపడుతుంది. కవితక్కను కావాలని ఎలక్షన్ ముందు కావాలని లోపడేయడం మాకు మైనేజ్ చేయడానికే, కానీ ఏదైనా నిజం నిలకడ మీద తెలుతుందన్నట్టుగా ఇప్పటికైనా కోర్టు గ్రహించి ఆమెకు బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు చెంపపెట్టులాగా ఇది కనిపిస్తుంది. సో కవితకు రాగానే బీఆర్ఎస్ మళ్ళీ బలపడి మా నాయకత్వం బలపడుతుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కవితక్కకు బెయిల్ వచ్చిన సందర్భంగా ఈరోజు స్థానికంగా నిజామాబాద్
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడం జిల్లా వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఎడపల్లి మండలం తానాకలంలో పార్టీ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంపై ఎడపల్లి మండలం తానాకలం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత ఏనాడైతే అరెస్ట్ అయిందో అదే రోజు చెప్పడం జరిగిందన్నారు. ఎవరూ భయపడొద్దని, న్యాయం మన వైపే ఉంది, నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఆ రోజు చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. ఎలా అయితే చెప్పిందో అలాగే బయటకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇకనైనా వేరే పార్టీ నాయకులు ఒకరిపై బురద చల్లడం మానుకోవాలని, ఈ రోజు కవిత బయటకు రావడం చాలా సంతోషంగా ఉందని, దీని వెనకాల కేటీఆర్, హరీష్ రావు శ్రమ ఎంతో ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తానాకలాన్ టీఆర్ఎస్ నాయకులు పరశురాం, రాజారెడ్డి, సురేష్, ఇందూరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇంత ఘోరంగా చేసింది అనే రకంగా మాట్లాడుతారు కాబట్టి ఇలా మాకు సంతోషం ఒకటే, కవిత గారు బయటకు వెళ్ళారు. రేపు అతి త్వరలో మేము కవిత గారు కలుస్తాం, అంగరాడు చెప్తాం. చాలా మంచి పరిణామం. మా కవిత గారు మాకు బయటకు రావడం చాలా మంచి విషయము, చాలా సంతోషం విషయము. అందరికీ చాలామందికి యువకులకు కానీ అంటే లేడీస్ కానీ ఇప్పుడు బీడీ కార్మికులు కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అనుకున్నారు ఏదో కవిత గారు ఏమన్నా ఉండిండేది తప్పు అనుకున్నారు. ఈరోజు తప్పు ఎక్కడ లేకుండా ఆని ముత్యం లాగా బయటకు వచ్చింది కాబట్టి ఆమెకు కవిత గారు ఎప్పుడైతే 2 మాటల పోయి వచ్చిందో అప్పుడే అయిపోయింది. పోయేటప్పుడు నేను ఆనిముత్యంలో ఉన్నాను, ఎక్కడ తప్పు చేయలేదు, తప్పు జరగలేదు. ఈ విషయంలో కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళిద్దరూ బాగానే దాని మీద ఫైట్ చేసి బయటకు తీసుకురావడం జరిగింది. ఎక్కడా కూడా ఆమె తప్పు చేయలేదు. అంతా చూతే పబ్లిక్ అందరికీ చూతే చేయడానికి చేశారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేశారు. కానీ ఆమె ఎక్కడ తప్పు చేయలేదు. తప్పు చేసి ఏదైనా దానికి పరిష్కారం ఉంటుండే. తప్పు చేయలేదు, తెలుసుకోవాలి, జనాలు కూడా తెలుసుకోవాలి. ఆమె తప్పు చేయలేదని తెలుసుకోవాలి. ఆమె ఎక్కడ తప్పు చేయలేదు. చాలా మంచి వ్యక్తి కాబట్టి మంచిగా బయటకు వెళ్ళింది, ఎక్కడ తప్పు కనపడలేదు. ఇటీవల జరిగిన ఎస్ఐల బదిలీలలో 3వ టౌన్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన మహేష్ ను స్నేహ స్పందన యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. 3వ పోలీస్ టౌన్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన మహేష్ ను స్నేహ స్పందన యూత్ అధ్యక్షులు కరిపే గణేష్, వారి పాలకవర్గం సభ్యులు కలిసి ఘనంగా సన్మానించారు. ఇటీవల బదిలీపై వెళ్లిన అధికారికి ఏ విధంగా సహకారం ఉండిందో అదే విధంగా తమ యూత్ ఎల్లప్పుడూ సహకరిస్తుందని చెప్పారు. ఎస్ఐ మహేష్ ను ఘనంగా సన్మానించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని యూత్ అధ్యక్షులు కరిపే గణేష్ ఆశించారు. ఎస్ఐని సన్మానించారు. స్నేహ స్పందన యూత్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ఇక్కడ 3 టౌన్ ఎస్ఐ గారిని మహేష్ సార్ని కానీ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సార్ కూడా ఇంకో డైనమిక్గా ఉన్నారు. ఇంతకుముందు డిచ్పల్లిలో చేశాను, నిజామాబాద్లో మొన్న వచ్చినాడు. అదేవిధంగా రాబోయే గణపతి చవితి ఉత్సవాలు కానీ నవరాత్రి దసరా ఉత్సవాలని మనం అందరం శాంతియుత మార్గంలో చాలా సంబరంగా చేద్దాము. దీనికి మీ అందరి మద్దతు ఉండాలని తెలియజేయడం జరిగింది. స్నేహ స్పందన యూత్ ఆధ్వర్యంలో ప్రతిసారి ఏదైతే ప్రజలకు అండగా ప్రజల శాంతి భద్రతల గురించి చేసే సార్లందరినీ సన్మానించడం జరుగుతుంది. అదే భాగంగా ఈరోజు స్నేహ స్పందన యూత్ ఆధ్వర్యంలో 3 టౌన్ ఎస్ఐ గారిని సన్మానించడం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం బాలుడి ప్రాణాలను తీసిందని ఆరోపించారు. రాత్రి సమయంలో ఏడుస్తున్న వైద్యులు చికిత్స అందించలేదని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. పెద్ద కోడపడగల్ మండలం కాటేపల్లికి చెందిన కృష్ణవేణి శంకర్ 3 ఏళ్ల కుమారుడు హేమంత్ కు జ్వరం రాగా ప్రభుత్వ ఆసుపత్రికి నిన్న ఉదయం తీసుకొచ్చారు. బాలుడు రాత్రి ఏడుస్తుంటే వైద్య సిబ్బంది పట్టించుకోలేదని అన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఉదయం తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. బీజేపీ నాయకులు ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మికి ఫిర్యాదు చేశారు. సిబ్బందిపై పూర్తి విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటారని ఆమె అన్నారు. పొద్దున ఒకటే గురుకులు పెట్టారు సార్, మధ్యాహ్నం నుంచి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు సార్. మరి రాత్రి 2 ఇంజక్షన్లు ఇచ్చారు అంతే. రాత్రి 10 సార్లు ఏడుస్తున్నాను ఇన్ఫార్మ్ చేసినా కానీ ఒకరు పట్టించుకోవట్లేదు, ఏం లేదు. ఆడించు తిరుగు అట్లా అదే సమాధానం చెప్తున్నారు. ఇక మా అంతట్లో వాళ్ళతో కాలేదు, మేము వెళ్ళిపోతాం మేడం అంటే మీ ఇష్టం ఉంటే వెళ్ళిపోలేదు లేదన్నది. అయితే మేము బయట తీసుకొని అడ్మిట్ చేసేలోపు ఆయన హుషారు లేదు, అయిపోయింది, ఎందుకు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చెక్ చేసుకోవడానికి అంతే సార్. మాది కాటేపల్లి. బాబుకు నిమోనియా వచ్చిందని పొద్దున నిన్న 11 గంటలు అయితే జాయిన్ చేసుకున్నాక ఒకటే గ్లూకోజ్ పెట్టిరు అంతే. సిరప్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే. బాబుకు హెల్త్ బాగాలేదంటే మీమా మీరా అన్నారు. ఇలా కొట్టుకుంటుండంటే కూడా ఇంతలే మబ్బులో లేచి బాబుకు మొత్తానికి హుషారు లేదంటే వెళ్ళిపో, సంతకం పెట్టేసి వెళ్ళిపో, ఎక్కడైనా చూపించుకో అని చెప్పింది.
చూసిరు ఫస్ట్ ఒక గ్లూకోజ్ పెట్టిరు అంతే, వేరేది ఏం లేదు. పొద్దున జాయిన్ అయినా ఈ టైంలో, నైట్లో అసలు ఏమీ పట్టించుకోలేదు. ఏం చెప్తారు మీరా డాక్టర్లు, మేము నాకు నిద్ర డిస్టర్బ్ అవుతుందమ్మా అని చెప్పారు. నర్స్ అన్నది ఒక నర్స్ లంగ్స్ దమ్ము వస్తుంది కదా, లంగ్స్ అనే ప్రాబ్లం సరే ఏమన్నా ఉంటే మేము తప్పకుండా. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మహారాష్ట్రకు ఆనుకొని ఉంది. రైల్వే సౌకర్యం ఉండటంతో నిత్యం వందలాది మంది ప్రయాణిస్తుంటారు. మహారాష్ట్ర నుండి ఎండు గంజాయి తీసుకుని వస్తున్న వారిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు డి చంద్రబాబు నాయక్ పర్యవేక్షణలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిజామాబాద్ మరియు నవీపేట్ రైల్వే స్టేషన్ ఏరియాలో ముందస్తు సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. నాందేడ్ నుండి నిజామాబాద్ నవీపేట్కు ఎండు గంజాయి సరఫరా చేస్తూ అమ్ముతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని 2 కేసులు నమోదు చేయడం జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడి చేసి 450 గ్రాముల ఎండు గంజాయిని 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడని అదుపులోకి తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్యం అందించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి. ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్. ఎమ్మెల్సీ కవితకు బెయిల్, సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు. విష జ్వరాలతో మంచాన పడిన జనాలు, ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్. విద్యారంగానికి రేవంత్ రెడ్డి పెద్దపీట, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి. ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు, భగవద్గీత ప్రచార మండలి ఆధ్వర్యంలో వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.